బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కేటీఆర్ 5వసారి నామినేషన్ చేస్తున్న సందర్భంగా ముస్తాబాద్ మండలం నుండి స్వచ్ఛందంగా బీఆర్ఎస్ శ్రేణులు తరలివెళ్లారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నుండి బీఆర్ఎస్ శ్రేణులు ఆయనకు వారి మద్దతుగా సిరిసిల్ల జిల్లా కేంద్రానికి తరలివెళ్లారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు కొండ శ్రీనివాస్ మాట్లాడుతూ సిరిసిల్ల నుండి మంత్రి కేటీఆర్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారన్నారు. ఇది రాష్ట్రంలోని స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు పొందినదని తెలిపారు. కేసీఆర్ గారి నాయకత్వం, రైతు బంధు కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ, కారు గుర్తుకే కేటీఆర్ గారి కారు గుర్తు, జై తెలంగాణ, జై తెలంగాణ, కారు గుర్తుకే కేసీఆర్ గారి కారు గుర్తుకే, రైతు బంధు కేసీఆర్ గారి కారు గుర్తుకే, రైతు బంధు కేసీఆర్ గారి కారు, జై తెలంగాణ. ఈరోజు సిరిసిల్ల జిల్లా మన కేటీఆర్ గారికి మద్దతుగా ఈరోజు 5వసారి నామినేషన్ వేస్తున్నందుకు ముస్తాబాద్ మండలం నుంచి బీఆర్ఎస్ కార్యకర్తలు మరి కుల సంఘాలు మరి ప్రతి ఒక్క బాధ్యత గలటువంటి అందరూ కేసీఆర్ గారు చేస్తున్నటువంటి సంక్షేమ ఫలాలను మరి రైతు బంధే కానీ రైతు బీమానే కానీ కళ్యాణ లక్ష్మి 1,16,000 కానీ మరి ప్రతి ఒక్క ఆసరా పెన్షన్లను అన్నిటిని దృష్టిలో పెట్టుకొని మరి 24 గంటల ఉచిత కరెంటు మరి ఎక్కడా లేని విధంగా మరి ఎక్కడో కాళేశ్వర నీళ్లను మన ముస్తాబాద్ మండలాన్ని ప్రతి చెరువులో నింపించిన ఘనత కేసీఆర్ గారిది. మరి ఇలా రైతు సంతోషంగా ఉండడంటే నీళ్లు నియామకాలు అన్నీ సక్రమంగా ఉంటేనే రైతు కూడా అన్ని రకాల బలోపేతమై ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా చేసే దిశగా కేసీఆర్ గారు చేస్తున్నటువంటి కృషికి ఇలా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలనే ఉద్దేశంతో స్వచ్ఛందంగా ఇలా కేటీఆర్ గారికి మద్దతుగా భారీగా ముస్తాబాద్ మండలం నుంచి తరలి వెళ్ళి మరి 5వసారి హైట్రిక్గా కేటీఆర్ గారిని 1,00,000 పైచీలకు మెజార్టీతో గెలిపించాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు ఉన్నారు. ఎందుకంటే రాబోయే రోజుల్లో కూడా ఐటీ రంగాన్ని కానీ ఇలా హైదరాబాద్ను మనం గతంలో 10 సంవత్సరాల కింద చూసినట్టయితే ఇలా హైదరాబాద్ పోతే మనం అమెరికా పోయినట్టు అనిపిస్తుంది. మనం ఒక నెల 2 నెలల తర్వాత మనం కొంచెం లేట్గా పోయినంత మాత్రాన కూడా మనం ఏదో వేరే దేశంలో ఉన్నంత తృప్తి కలుగుతుంది. కాబట్టి అంతటి ఘనత అది కేటీఆర్ గారికి ఉన్నటువంటి కేసీఆర్ గారికి ఉన్నటువంటి మేధస్సు మళ్ళీ ఎవరికంటే అంతకు మించి ఉన్న మేధస్సు ఎవరికంటే అది కేటీఆర్ గారు అని ఇలా ప్రపంచ దేశాలే గర్వించదగ్గ మనిషి ఎవరంటే కేటీఆర్ అని చెప్తున్నారు. మరి అది దానికి అదే భాగంలో ఇలా ముస్తాబాద్ మండలం నుంచి మేము బీఆర్ఎస్ కుటుంబ సభ్యులం అందరము స్వచ్ఛందంగా తరలి వెళ్ళి కేటీఆర్ గారిని భారీ మెజార్టీతో గెలిపించుకొని గడపకు వెళ్ళి పెద్ద సంఖ్యలో మేము గెలిపించుకుంటామని తెలియజేస్తూ జై కేటీఆర్, జై కేటీఆర్.